ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య వివాదం మరోసారి రచ్చకెక్కింది. వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ మధ్య కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని సబ్ మార్కెట్ యార్డు ప్రారంభోత్సవానికి వచ్చిన శోభ చెన్నమనేని రమేష్ పై ఫైర్ అయ్యారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించుకుంటే వాటిని రమేష్ అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఒకే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేపై శోభ విమర్శలు చేయడంతో స్థానికులు అవాక్కయ్యారు. రైతులు బాయికాన్నో ఇంటికాన్నో పోసుకోకుండా ఈ మార్కెట్ యార్డ్లో పోసుకుంటే సేఫ్టీ ఉంటుందని ముందు సీసీ రోడ్డు వెనుక సీసీ రోడ్డు పెడితే కూడా దాన్ని కంప్లైంట్ పిటిషన్ రిటర్న్ లో పిటిషన్ ఇచ్చి మంత్రి ఒక ఎమ్మెల్యే గారు, నేను ఎమ్మెల్యేనే తను ఎమ్మెల్యేనే సేమ్ పార్టీలో ఉన్నోళ్ళం, తను ఇవాళ ఈ వర్క్ లో మీద ఒక రిటర్న్ లో లెటర్ ఇచ్చి పని ఆపిండ్రు. పాపం రైతులు ఏంటంటే పని పెండింగ్ ఉందనుకుంటారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కంప్లైంట్ ఇవ్వడం వల్లే పని ఆగిందన్న.